వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు అయితే తొందరలోనే రిలీజ్ కాబోతుంది. ఇంకా ఎక్కువ సమయం అయితే లేదు. ఆల్రెడీ టికెట్స్ అయితే బుకింగ్ ఓపెన్ అయితే అయిపోయాయి. సో చాలా బుకింగ్స్ కూడా అయిపోతున్నాయి. ఇంకా ఇప్పటి వరకు అయితే మనకి ఓవరాల్ ఇండియా వరకు చూసుకున్నట్లయితే కనుక 46% అయితే బుకింగ్ కూడా అయిపోయినట్లయితే మనకు అంటే ఫస్ట్ డే ఏదైతే ఉంటుందో సో ఫస్ట్ డే 46% అయితే బుకింగ్ కూడా అయిపోయాయి. అండ్ ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే కనుక 20 కోట్లు కూడా క్రాస్ అయినట్లయితే తెలుస్తూ ఉంది. ఓవరాల్గా మనకి హరిహర వీరమల్లు జస్ట్ ఈ షోస్ చూసుకున్నా కానీ ఓవరాల్ ఇండియా వరకే మనకి 2460 షోస్లో అయితే రన్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. మరి ఇక హరిహర వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి, మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? హరిహర వీరమల్లుకి ఇంత సమయం తీసుకున్నాడు, ఇంత పోస్ట్ పోన్ అయింది కాబట్టి మరి అసలు పవన్ కళ్యాణ్ గారు మూవీస్లో ఉంటారా ఉండరా అని చెప్పేసి అయితే చాలా మంది అయితే డౌట్ పడుతూ ఉన్నారు. అయితే ఇక పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేస్తారని మాట్లాడుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇక అంటే స్టార్టింగ్ నుంచే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా ప్రకటించారో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ప్రెస్ మీట్లో కానివ్వండి అక్కడక్కడ కూడా నేను ఎక్కువ ప్రియారిటీ ప్రజలతోనే, ప్రజల పట్లే, ప్రజల కోసమే ఉంటానని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక ఈవెంట్లో కూడా అదే మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు మన హరిహర వీరమల్లు ఈవెంట్లో కూడా అదే మాట్లాడడం జరిగింది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి 3 మూవీస్ అయితే ఉన్నాయి. అది వచ్చేసి హరిహర వీరమల్లు ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే, రిలీజ్ కూడా అయిపోయి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అన్నట్లయితే మనకైతే అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ ఏదైతే చూసామో ఆ ట్రైలర్ని చూసి ఇంకా చాలా మంది ఒక హోప్స్ అయితే పెట్టుకున్నారు. అంటే మనకి టీజర్ చూసినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అనిపించినా కానీ ట్రైలర్ చూసాక మాత్రం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాదు, ఓవర్ రీచ్ అయినట్లయితే తెలిసిపోయింది. ఫ్యాన్స్ కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా మూవీ కోసం అయితే కటౌట్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు ఒక రేంజ్లో ఇక పండగ జరుపుకుంటున్నారనే చెప్పుకోవాలి. అయితే మరి హరిహర వీరమల్లు తర్వాత పరిస్థితి ఏంటి? ఓజీ వచ్చేసి మనకి 25th సెప్టెంబర్ 2025లోనే అంటే ఈ ఇయర్లోనే రిలీజ్ అయితే కాబోతుంది. కాబట్టి మరి 2025న కూడా ఇంకా చాలా సెప్టెంబర్ ఆ గ్యాప్లో కూడా ఇంకా 2-3 మూవీస్ కూడా పోటాపోటీగా అయితే రాబోతూ ఉన్నాయి. అందులో చిరంజీవి గారి మూవీ కూడా ఒకటైతే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా మన బాలకృష్ణ గారి మూవీ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. మరి పోటాపోటీ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి. సో ఇంకా ఓజీ తర్వాత మనకి ఉస్తాద్ భగత్ సింగ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసి అయితే 2025 అయితే అస్సలు రిలీజ్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నారో మనమైతే చూసాము. ఎలా అంటే మనకి డిప్యూటీ సీఎంగా ప్రకటించిన తర్వాత, డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత అయితే హరిహర వీరమల్లు మనకి స్టార్టింగ్లోనే సో 2025 స్టార్టింగ్లోనే రిలీజ్ కావాలి. అలాంటిది ఎంత సమయం తీసుకున్నారు ఏంటి అనేది అయితే మనం చూసాము. అంటే అది కూడా కొంచెం ప్రజల కోసం సాయం చేయడం కానివ్వండి, అతనికి డేట్స్ కుదరక డేట్స్ క్యాన్సిల్ అవ్వడము. సో అది కాస్త ఇప్పుడు ఈ జూలై 24th వరకు అయితే పోస్ట్ పోన్ కావడం అయితే జరిగింది. ఇంతవరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా అయితే ఇది రిలీజ్ కాబోతుంది. మరి ఓజీ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఏమైనా ఉంది అంటే కనుక అది కూడా 50-50 అని చెప్పాలి. నేను 20-80 అని కూడా అంటలేను. సో అది కూడా 50-50 ఛాన్సెస్ లాగా కనిపిస్తూ ఉంది. 100% వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు. సెప్టెంబర్ 25th అయితే రిలీజ్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయారు. బట్ కొంచెం అటు ఇటు అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొంచెం బిజీ ఉన్నారు కాబట్టి అక్కడక్కడ గ్రాఫిక్స్ కానివ్వండి, కొన్ని షూటింగ్ ఏవైతే టైమింగ్స్ ఉంటాయో అవి కూడా కొంచెం ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి, సో ఆ క్లిప్స్ కూడా ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి కాబట్టి మరి అది కూడా చూడాలి. ఎందుకంటే హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎడిటింగ్కి కానివ్వండి, ఆ అవుట్పుట్కి కానివ్వండి, కొంచెం ఆ క్లిప్స్కి కానివ్వండి ఎంత టైం టేకింగ్ తీసుకున్నారో మనం అయితే చూసాము. అండ్ ప్రొడ్యూసర్ కూడా నష్టపోతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రివర్స్గా 5 కోట్లు ఇవ్వడం కూడా మనం అయితే చూసాము. సో తర్వాత ఈ ఉస్తాద్ భగత్ సింగ్, మనకి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 2026 వరకు అయితే ఇక కంప్లీట్ చేసేసి ఎక్కువ ప్రజల కోసమే నేను వర్క్ చేస్తాను అన్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు మూవీ ప్రొడ్యూస్ కూడా చేస్తానని చెప్పారు. అంటే మూవీస్కి ప్రొడ్యూసింగ్ అయితే చేస్తాను అన్నట్లయితే చెప్పడం జరిగింది. సో మరి ఏ విధంగా ఉంటుంది, మరి ప్రొడ్యూసర్గా చేశాక పవన్ కళ్యాణ్ గారు మరి ఇంకా ఎక్కువ ఇన్కమ్ అయితే రెవెన్యూ ఎలా ఉంటుంది, మరి ఎలా ఇస్తారు, ఏ హీరోని పెట్టి తీస్తారు అనేది కూడా ఒక ఇంకా షాకింగ్ అంటే ఒక క్వశ్చన్ మార్క్ లాగే మిగిలిపోయింది. ఎందుకంటే మనకి ఇది రీసెంట్గానే తెలిసింది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మెగా ఫ్యామిలీకే ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే చాలామంది మెగా ఫ్యామిలీని తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది అయితే ఈ మూవీస్లోకి అయితే చాలామంది అయితే వస్తూ ఉంటారు కాబట్టి, ఎంట్రీ ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మెగా ఫ్యామిలీ కొంచెం ఎంతో కొంత అయితే మనకి అంటే తెలిసినంత వరకు అయితే వాళ్ళు కొంచెం హెల్ప్ చేయడము, తోడుగా ఉండడం అయితే మనం చూసాము. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని ఈవెంట్లకు అంటే ఇంతకుముందు
ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా రాకముందు ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని అంటే మెగా ఫ్యామిలీలో కానివ్వండి, లేదంటే ఇంకా ఈ చిన్న మూవీస్ కానివ్వండి, తను వెళ్ళి కొంచెం ఎంకరేజ్ చేయడము, లేకపోతే అతని చేతుల మీదుగానే మూవీ ట్రైలర్ కానివ్వండి, ఈ టీజర్ లాంచ్ చేయడం కానీ మనమైతే చూసాము. సో అలా ఎంకరేజ్ చేస్తారా, లేదంటే చిన్న మూవీ ఇప్పుడు మనకి రానా దగ్గుపాటి గారిని అయితే చూసాము. రానా దగ్గుపాటి గారు చిన్న చిన్న మూవీస్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. అతను ఎంకరేజ్ చేసిన ప్రతి మూవీ సూపర్ చాలా బాగా హిట్ అవుతుంది అనట్లేదు మనకు తెలుసు. సో అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా కొత్త వాళ్ళకి అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైతే కొంచెం కొత్త వాళ్ళు వాళ్ళ టాలెంట్ని నిరూపించుకుంటా అనుకునే వాళ్ళు ఛాన్స్ ఇస్తారా అని అయితే చూడాలి. అదేవిధంగా దీంతో పాటు ఇంకొక చిన్న ఇప్పుడు ఇష్యూ కూడా నడుస్తూ ఉన్నట్లయితే మనకు తెలుసు. అంటే హరిహర వీరమల్లు ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకటి చెప్పడం జరిగింది. అంటే ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఏదైతే మనకి తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్గా అయితే దిల్ రాజు గారు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఏపీ ఎఫ్డిసి చైర్మన్గా అయితే ఏఎం రత్నం గారిని ఉంచుతాను అన్నట్లు మాట్లాడడం అయితే జరిగింది. దీన్ని కొందరు ప్రొడ్యూసర్స్ అయితే ఖండిస్తున్నట్లు అట్లా వినిపిస్తూ ఉంది. అంటే అప్పుడే అలా ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఎందుకు అతన్నే పెడతారు, ఒక ఎన్నికలు అలా ఒక ప్రాసెస్ అని ఉంటుంది కదా, సో మీ నిర్ణయం తీసుకుంటే సరిపోదు కదా అన్నట్లయితే అట్లా అన్నారు. సో ఇతర ప్రొడ్యూసర్స్ కూడా అంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రొడ్యూసర్ అవుతాను, ప్రొడ్యూసింగ్ చేస్తాను అని చెప్పినప్పటికీ సో ఈ టాపిక్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏఎం రత్నం గారు కూడా హరిహర వీరమల్లుకి ప్రొడ్యూసర్గా ఉండడం మనకు అందరికీ తెలిసిందే. అందుకే వాళ్ళ కాంబినేషన్ ఎక్కువ కుదిరి వాళ్ళ కాంబినేషన్ బాగుండి అంటే అతన్ని అలా తీసుకుంటానని ఒక ఒపీనియన్తో చెప్పాడేమో. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతైనా ఒక ఆలోచనతోనే ఒక ప్రొడ్యూసర్గా సో అలా అతన్ని పెడదాము అని అనుకున్నారేమో, మేబీ చూడాలి మరి అది. సో ఆ టాపిక్ ఇంకా పక్కన పెట్టేస్తే కనుక ఈ 3 మూవీస్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఒక పెద్ద టార్గెట్గా అయితే మారాయి. హరిహర వీరమల్లు సో చాలా బాగా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కావాలనే కోరుకుందాము. ఎందుకంటే దీన్ని కూడా ఎంత హార్డ్ వర్క్ చేశారో, అతను ఎన్నో సార్లు పాపం షూటింగ్కి వద్దాం అనుకుంటారు బట్ క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. ఎన్నో డేట్స్ అయితే క్యాన్సిల్ కావడం జరిగింది కాబట్టి సో మేబీ మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చూడాలి. అండ్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా దాని అప్డేట్స్ అయితే మనకి ఎక్కువ ఏం లేవు కాబట్టి మనకు కూడా తెలియదు అసలు అది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే. బట్ ఓజీ చాలా మంది అయితే ఓజీ ఎక్కడ చూసినా కానీ మనకి ఇంతకుముందు కూడా హరిహర వీరమల్లుకు ముందు కూడా ఎక్కువ మనకి వినిపించింది ఓజీ. సో ఇప్పటికీ మనకి ఎక్కువ వినిపిస్తుంది ఓజీ. హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా మనకి అక్కడ ఉన్న పబ్లిక్ కూడా ఓజీ అని అరవడమే. మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించినా కానీ ఓజీ అదే ఒక్కటే అరుస్తూ ఉంటారు. ఎందుకంటే దానికోసం కూడా ఫ్యాన్స్ ఎంతో వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో దాని గురించి కూడా ఒక చిన్న అప్డేట్ ఇస్తే ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా పండగలు జరుపుకుంటారని అయితే చెప్పుకోవాలి. అంటే మనకి హరిహర వీరమల్లు రిలీజ్ తర్వాత అట్లీస్ట్ ఇంకా ఈ మంత్ తర్వాత అయినా కానీ ఓజీ చిన్న అప్డేట్ వస్తే మాత్రం అంటే అట్లీస్ట్ ఒక చిన్న పోస్టర్ వచ్చినా కానీ ఆల్రెడీ మనకు ఒక 1-2 పోస్టర్స్ అయితే మనం చూసాము. సో అట్లీస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ కాకుండా చిన్న ఏదో ఒకటి వచ్చినా కానీ చాలా బాగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి సో ఓజీ గురించి కూడా చూడాలి. సో అది పరిస్థితి. ఇంకా 3 మూవీస్ తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే మూవీస్ వదిలేస్తారా తీస్తారా అనేది అయితే చూడాలి. ప్రొడ్యూస్ చేసినా కానీ మరి ఏ విధంగా ఎవరికి ప్రొడ్యూస్ చేస్తారు, ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎలాంటి మూవీస్కి ప్రొడ్యూస్ చేస్తారు అనేది కూడా చూడాలి.